నేను ఒక స్పూఫ్ వీడియో చేస్తున్నాను ఇది సంగతిలో. నేను ఇప్పుడు ఈ స్పూఫ్ వీడియో చేస్తుంది జయప్రకాష్ నారాయణ గారిని నేను ప్రజెంట్ చేస్తున్నాను, ఇమిటేట్ చేయట్లేదు, ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే నా ప్రజెంటేషన్ అంతా ఏమంటారు ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గురించో ఆలోచన గురించి మాత్రం ఉంది. అయితే జయప్రకాష్ నారాయణ గారి మాటల్లో విందాం. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో అడుక్కు తినే రాష్ట్రంగా మారింది. ఇంకో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచ చిత్రపటం నుంచి ఎక్కడ మాయమైద్దో అని చెప్పేసి భయమై నేను నారా చంద్రబాబు నాయుడు అండ్ కూటమికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు 1,50,000 కోట్ల ఏవైతే సూపర్ 6 అనే పథకాలను ప్రతి సంవత్సరము ప్రజలకు పంచుతాడు. వేరే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 50,000 కోట్లు ప్రతి సంవత్సరానికి పంచాడు. అది ఓవరాల్గా 2,50,000-70,000 కోట్లు అయింది. అదే జగన్మోహన్ రెడ్డికి అగెనిస్ట్గా చేస్తున్న చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు 2 సంవత్సరాల్లోనే దాదాపుగా ప్రజలకు చేరవేస్తున్నాడు సూపర్ 6 పథకాల ద్వారా. ఆయన మంచి లీడరే కాదు, హీ నోస్ వెరీ వెల్ హౌ టు క్రియేట్ వెల్త్. హీఈస్ ద క్రియేటర్ ఫర్ ద వెల్త్ ఆన్ ది ఎర్త్. హీఈస్ ద ఓన్లీ క్రియేచర్ నోస్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అందు గురించి దలైలామా గారు కూడా ఈ మధ్యలో 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఇది చేస్తున్నారు. అట్లాగే మేము అందరం కలిసి ఫండ్స్ తీసుకొస్తున్నాం. రాత్రి అమరావతిని ఇది చేసేస్తాము. ఇంకొకటి ఏంటంటే గడిచిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు ఆయనకు క్యాపిటల్ లేకుండా చేయాలనుకున్న దానిలో కూడా మేము కుళ్ళు కుతంత్రాలతో వెనకాల ఏమంటారు గోతులు దవ్వింది మేమే. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టార్టప్స్ అని ఇంకోటని ఇప్పుడు ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వాటిని చెప్పుకోవడంలో సక్సెస్ కాలేదు. నేను తెరమి చూపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో మహా అంటే ఆయన 60-70 మంచి కంపెనీస్ని తీసుకొచ్చాడు. ఆయన చెప్పుకోలేడు, అడ్వర్టైజ్ చేసుకోలేడు. ఆయన ఏమంటారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాదు. ఆయన లీడర్. ఆయనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుండడం అంటే ఇష్టం, ఆంధ్రప్రదేశ్ కొరకు పనిచేయడం అంటే ఇష్టం. ఆయన వాళ్ళ నాన్నను ఇమిటేట్ చేయడము లేదా వాళ్ళ నాన్న పరిపాలన సుపరిపాలన అంటే ఇష్టం. అదే చంద్రబాబు నాయుడు అయితే ఏమంటారు 5 కిలోల బియ్యం ఒకటికి ఇచ్చి 500 ఫోటోలు దిగడం అంటే ఇష్టం. దాన్ని మేము కూడా చప్పట్లు కొట్టి టిక్ 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 అని చెప్పేసి భజన బృందం కదా మేము. అందు గురించి నేను సీఎస్ ఉన్నా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కావాల్సిన నా పనులు నేను చేసిన 95లో. ఎందుకంటే అప్పుడు నేను సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర ఏది అన్ని తెలిసిన వాడిని కదా. అయితే అట్లా నేను ఇప్పుడు కూడా లోక్సత్తా పార్టీని ఆటం పెట్టుకొని ప్రజలకు తెలుసో తెలియదో నేను పెన్షన్ తీసుకోను, కానీ నేను లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తాను. ఏమనంటే బయటకు మాత్రం నేను చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది నాది. ఇది నేను జయప్రకాష్ నారాయణ. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదృష్టవంతులు, ఆంధ్ర ప్రజలందరూ అదృష్టవంతులే. ఎందుకంటే రోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో సుభిక్షంగా సురక్షితంగా ఉండబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితేనేమో ఒక సైకో, ఒక పైశాచిక ప్రభుత్వాన్ని నడిపిండు. ఇప్పుడు ఏమంటారు ఇప్పటికీ 2 నెలల 15 రోజుల్లో ఎంత వెల్త్ క్రియేట్ చేశాడంటే ఇప్పుడు దళైలామా 5 లక్షల కోట్లు ఇచ్చాడు, మేము 5 లక్షల కోట్లు తీసుకొచ్చాము. 10 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు మా యొక్క మూలధనం ఖాతాలలో మూలుగుతున్నాయి. అవి మేము ప్రజలకు రేపు 6 నెలల లోపటినే అమరావతిని అద్భుతంగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. మేము ఆల్రెడీ ఇక్కడ పిక్చర్ తయారు చేసేసుకున్నాం వర్చువల్గా. ఇది రేపు చూపిస్తాం. ఇది నేను జయప్రకాష్ నారాయణ.